జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. సో ఉదయం నుంచి కూడా కేటీఆర్ తన నివాసం నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి బయలుదేరే దగ్గర నుంచి మొదలు పెడితే సో బీఆర్ఎస్ కార్యాలయం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆయన వెంట నాయకులు కార్యకర్తలంతా కూడా మద్దతుగా వచ్చారు. సో కేటీఆర్ సిట్ విచారణ నిరసిస్తూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఇటు ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా, మరోవైపు కేటీఆర్ విచారణకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మోహరించారు. దాదాపుగా 500 మంది పోలీసుల పహారా మధ్య ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సో అలానే శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా మిగతా నేతలంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సో అక్కడ పోలీసులతో వీళ్ళంతా కూడా వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. మొత్తం మీద కేటీఆర్ విచారణ మొదలై దాదాపుగా 20 నిమిషాలు గడుస్తుంది. సో అనేక అంశాలను కేటీఆర్ ముందర సిట్ అధికారులు ఉంచబోతున్నారు. సో ఇప్పటి వరకు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారుల నుంచి ఎవరైతే సస్పెండ్ గురైనటువంటి ప్రదీప్ రావు కావచ్చు, లేదా రిమాండ్కు వెళ్ళినటువంటి ఎస్ఐబి, గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులే కావచ్చు, లేదా ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలమే కావచ్చు. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కు తాము కూడా బాధితులమేనని చెప్పని ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్సే కావచ్చు, వీటన్నిటి కూడా కేటీఆర్ ముందర సిట్ అధికారులు ఉంచబోతున్నారు. ప్రధానంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను, అలానే గత ఎన్నికల సందర్భంగా పార్టీకి వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్లను కావచ్చు, మిగతా అన్ని అంశాలను కూడా కేటీఆర్ ముందు ఉంచబోతున్నారు. మరోవైపు కేటీఆర్ మీద అనేక రకాల ఆరోపణలు కూడా, విమర్శలు కూడా వచ్చాయి. సో ఆయన చాలా మంది సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారు. అలానే చాలా మంది పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారు. సో దాంట్లో కనుక మనం చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలనే కావచ్చు, లేదా ఫార్మాకు సంబంధించినటువంటి వ్యాపారాలనే కావచ్చు, మిగతా వ్యాపారుల ఫోన్లను కూడా కేటీఆర్ ట్యాపింగ్ చేయించారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. చాలా మంది ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి సిటీ అధికారుల ముందర ఫిర్యాదులు కూడా చేశారు. సో ఆ అంశాలను కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఇలా సిట్ విచారణ సందర్భంగా కేటీఆర్ ముందర సిట్ అధికారులు ఉంచేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మనకి చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిట్ విచారణ దాదాపుగా 2 ఏళ్లుగా కొనసాగుతుంది. ఒక తుది అంకానికి ఈ సిట్ విచారణ చేరుకున్నట్టుగానే మనకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డటువంటి అధికారుల విచారణ పూర్తయింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ తాము బలయ్యామని, తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చాలా మంది సిట్ అధికారులను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు. అలానే కొంతమంది అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమారే కావచ్చు, లేదా చాలా మంది ఐఏఎస్ అధికారులను కూడా ఇప్పటికే సిట్ విచారణకు కూడా పిలిచారు. ఇక చివరి అంకంగా ప్రభుత్వ పెద్దలు, గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళను కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తం మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి, మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్ తో మాట్లాడదాం. సో ప్రవీణ్, సో అక్కడ ఎట్లాంటి పరిస్థితి అంటే పోలీస్ స్టేషన్ లోపల 2nd ఫ్లోర్ లో కేటీఆర్ ని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్ ముందర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాళ్ళంతా కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది, విచారణ